ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు డేంజర్ స్థాయికి చేరాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాలులు ఢిల్లీ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఢిల్లీ నోయిడాలో 72 గంటల్లోనే వడదెబ్బకు గురై 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మంది ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు డేంజర్ స్థాయికి చేరాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాలులు ఢిల్లీ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ కి సంబంధించి వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? అసలు ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ దేవి, ఢిల్లీలో మాత్రం అతి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా ఢిల్లీలో పెరుగుతున్నటువంటి టెంపరేచర్ అంటే దాదాపు 50 degrees కూడా టచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టెంపరేచర్ ఒకటి పెరిగితే పర్వాలేదు, కానీ అదే సమయంలో వడగాలులు, ముఖ్యంగా రాజస్థాన్ నుంచి వడగాలులు అనేది ఢిల్లీని తాకుతూ ఉంటాయి. వాటి తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే నిలబడ్డ చోట ఒకవైపు ఎండ తగలడమే కాకుండా పక్క నుంచి వేడి గాలులు వచ్చి మనిషిని తాకుతుంటాయి. దాంతో ఎండలో నిల్చునే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఒకవైపు అంటే మనం దక్షిణాదిన చూస్తున్నాము, వర్షాలు పడుతున్నాయి, కానీ ఉత్తరాదిన అలా కాదు, ఎండలు తీవ్రమవుతున్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు, ఇటు ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో. సో దానికి తోడు ఏ విధంగానైతే అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీని మాన్సూన్ తాకితే తప్ప కొంత ఈ ఎండ తీవ్రత తగ్గకపోవచ్చు అని చెప్పి కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పెరుగుతున్నటువంటి ఎండలకు ప్రత్యేకంగా అంటే ఈ 72 గంటల్లో దాదాపు 15 మంది వడదెబ్బతో చనిపోయారు. అంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలకు బయటికి రాకుండా ఉండడమే బెటర్ అనేది ఆలోచిస్తూ ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతి ఏటా అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది విపరీతంగా ఉంది. అంటే ఢిల్లీ వాతావరణ పరిస్థితులకు ఇక్కడ చలికాలం అయినా సరే, ఎండాకాలం అయినా సరే ఎక్స్ట్రీమ్గా ఉంటున్నాయి. చలి ఖచ్చితంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి చలికాలంలో. అంటే 0 వరకు కూడా పడిపోయే పరిస్థితి ఢిల్లీలో ఉంటుంది, దేశ రాజధానిలో. అదే సమయంలో ఉష్ణోగ్రతల విషయంలో కూడా ఇప్పుడు అత్యంత ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు అని చెప్పి కూడా ఇప్పటికే జనమంతా కూడా బాధితులుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ దెబ్బతో ఆసుపత్రుల్లో పెరుగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు మనం ఇలా బయట నిలబడ్డామంటే మనిషి మొత్తం వేడెక్కడమే కాకుండా ఒంటి నిండా చెమట కారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే లవణాలు ఉంటాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. దాంతో అచేతన పరిస్థితికి వెళ్తున్నారు. ఒంటి నొప్పులు కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఈ విధంగా ఎండ దెబ్బకు సంబంధించినటువంటి లక్షణాలతో ఢిల్లీలో ఉన్నటువంటి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పటికిప్పటికీ ఏమాత్రం వెంటనే మార్చకపోయినప్పటికీ కూడా వీలైనంత వరకు అవసరం ఉంటే అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఏదైతే అంటే మామూలుగా ఏసీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే 40 నుంచి 44, 45, 46 వరకు కనిపిస్తున్నా కూడా ఆ ఫీల్ మాత్రం 50, 55 వరకు కనిపిస్తుంది. సో దాని తీవ్రతతో మామూలుగా మనం ఉష్ణోగ్రతలు చూస్తూ ఉంటాం డే టైంలో మాత్రమే, ఎందుకంటే సూర్యరశ్మి ఉంటుంది, అందుకే రోడ్లు కావచ్చు లేదంటే అంతటా కూడా బాగా వేడిగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి చూస్తుంటే డే టైం ఒకటే కాదు, నైట్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 35, 40 వరకు కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దాంతో అంటే డే టైమే కాదు నైట్ టైం కూడా పెద్ద ఎత్తున వేడిగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే మామూలుగా అంటే మామూలు మనుషులే కాదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇప్పుడు ఢిల్లీకి మొత్తం కూడా అంటే నిన్ననే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే 1-2 రోజుల్లో వర్షాలు పడొచ్చని చెప్తున్నారు, కానీ మరి వర్షాలు పడేంత వరకు ఈ పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం ఢిల్లీ వాసులను టెన్షన్ పెడుతుంది.
దేవి. రాజు, గతంలో ఎప్పుడైనా ఇంత హై టెంపరేచర్స్ ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ 52 డిగ్రీలు ఉంది. దాదాపు 36 మంది హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఏంటి అసలు? ఎస్, వాస్తవానికి గతంలో అంటే ఢిల్లీ అంటేనే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అనేది మనం రికార్డు చూస్తూనే ఉంటున్నాం. అంటే ఎప్పుడైతే సాధారణంగా ఉండేటటువంటి టెంపరేచర్ కంటే ఢిల్లీలో 5-6 డిగ్రీలు ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈసారి చూస్తే ఆ టెంపరేచర్ అనేది మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైగా ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 36 మంది అధికారికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపించేటటువంటి వాళ్ళే. ఇంకా చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చాలా మంది ఇళ్లలో కూడా సిక్ అయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూనే ఉన్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే కూడా ఈసారి 8 నుంచి 9 డిగ్రీల ఎక్కువ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు పెద్ద ఎత్తున వడగాలులు అనేది మాత్రం తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. ఒక ఉష్ణోగ్రతలే కాదు, భారీగా వీస్తున్నటువంటి వడగాలులు కూడా ఏదైతే జీవరాశులకు అంటే మనుషులకు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందిని కలగజేస్తున్నాయి. దానివల్లే ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా బయట నిలబడాలంటే కాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు కావచ్చు, లేదంటే షూ వేసుకున్నా సరే షూల నుంచి హీట్ అనేది భూమి నుంచి తగులుతుంది. మరో పక్క ఏదైనా వెహికల్స్లో జర్నీ చేస్తే వెహికల్స్లో ఏసీ అనేది పనిచేసే పరిస్థితి లేదు. ఎంత పెద్ద బ్రాండ్ వెహికల్ అయినా సరే అందులో ఏ ఏసీ వేసుకున్నా అసలు పనిచేయట్లేదు, ఫుల్గా హీట్గా ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది తీవ్రంగా ఉంటుంది అనేదే ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి టెన్షన్. సో వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండడం మంచిదని చెప్పి అందుకే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, ఏదైతే డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి నగరవాసులు ఈ ఎండలకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. దేవి. రాజు, ప్రస్తుతం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆల్రెడీ జూన్ అంటే స్కూల్స్ కాలేజెస్ తెరిచే సమయం. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉంది? ఏమన్నా స్కూల్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ సెలవులు ప్రకటించే అవకాశం ఉందా? ఎస్ దేవి, వాస్తవానికి ఢిల్లీలో అంటే సిబిఎస్ఈ సిలబస్ను ఫాలో అవుతారు కాబట్టి జూలై 1వ తేదీ నుంచి ఇక్కడ స్కూల్స్ ప్రారంభం అవుతాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి జూన్ నెల మొత్తం కూడా హాలిడేసే. సో జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ స్కూల్స్ కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఆ రోజు వరకు కూడా అంటే జూన్ 1వ తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా స్కూల్స్ హాలిడేస్ను కంటిన్యూ చేసి కొంత ఆలస్యంగా స్కూళ్లను ప్రారంభిస్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ శాఖ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏ విధంగానైతే అంటే 1-2 రోజుల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అయితే మామూలుగా కూడా ఢిల్లీలో సెప్టెంబర్ వరకు ఈ వేడి తాకిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు 5 గంటలు అవుతుంది. 5 గంటలకు సాధారణ రోజుల్లో మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తుంది. సో ఇటువంటి పరిణామాలు కనుక స్కూల్స్ ప్రారంభమైన తర్వాత ఉంటే పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే అప్పటి పరిస్థితులను సమీక్షించుకొని జూలై మొదటి వారంలో స్కూల్స్ను ప్రారంభించాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దేవి. రాజు, కంపారిటివ్లీ మిగిలిన స్టేట్స్ కంటే ఢిల్లీలో ఒక అన్ఈవెన్ వెదర్ కండిషన్స్ చూస్తున్నాం మనం. వింటర్లో ఎక్కువగా స్నోఫాల్ కావచ్చు, ఫాగ్ కావచ్చు ఎక్కువగా ఉండడము, అలాగే సమ్మర్ విషయానికి వచ్చేసరికి హై టెంపరేచర్స్ రావడం. ఎందుకు ఈ అన్ఈవెన్ వెదర్ కండిషన్స్ ఉంటున్నాయి? ఎస్, వాస్తవానికి ఏదైతే ఢిల్లీ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ప్రకారం హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. హిమాలయాలకు దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చల్లని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చలికాలంలో వాటి ప్రభావం తీవ్రంగా ఢిల్లీలో ఉంటుంది. అంటే అప్పటికే హిమాలయాలు గడ్డకట్టుకొని పోవడం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా గడ్డకట్టుకొని పోతాయి. పక్కనే ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ ఢిల్లీలో ఎక్కువ కనిపిస్తుంది. అదే సమయంలో చలితో పాటు ఢిల్లీలో మనం వింటూనే ఉంటాం ఏదైతే పొల్యూషన్కి సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే అసలు సూర్యరశ్మి అనేది ఉండదు. దాంతో ఏదైతే వాహనాల పొల్యూషన్ కావచ్చు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంట పొలాలను ఏ విధంగానైతే అక్కడ రైతులు కాల్చడం వల్ల కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ అనేది ఢిల్లీకి చేరుకుంటుంది. ఇక మరోవైపు ఎండాకాలం వచ్చేసరికి ఏదైతే పక్క రాష్ట్రాల ప్రభావంతో పాటు ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి వచ్చేటటువంటి గాలులు మొత్తం కూడా ఢిల్లీని తాకుతుంటాయి. దాని ఫలితంగా కూడా ఢిల్లీలో ఉష్ణోగ్రతలతో పాటు ఏదైతే ఈ తీవ్రమైనటువంటి వేడి గాలుల వ్యాప్తి అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్లే ఈ పరిస్థితులు, ఈ వాతావరణ పరిస్థితులు అనేది ఢిల్లీ ఎదుర్కొంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి గతంలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతల కంటే ఈసారి రికార్డు స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి. రాజు, ఎంత హై టెంపరేచర్ 52 డిగ్రీస్ అంటే
అది కామన్ కాదు, డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రజలకు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోమని అలర్ట్ చేస్తున్నారు? ఎస్, వాస్తవానికి చూస్తున్నాము 2-3 నిమిషాలు సరిగ్గా ఎండలో నిల్చుంటేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంటే బయట తిరిగేటటువంటి ప్రజలు కావచ్చు, ఇళ్లలో ఉండేటటువంటి ప్రజలు కావచ్చు, ఏదైతే డాక్టర్లు ఇచ్చేటటువంటి సూచనలు కావచ్చు, వాతావరణ శాఖ ఇచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, వీలైనంత వరకు నీడ పట్టునే ఉండాలి, లవణాలు అంటే బాడీలో ఉన్నటువంటి లవణాలు కోల్పోకుండా జ్యూసులు తాగడం కానీ చల్లటి నీళ్లు తాగుతూ ఉండడం అనేది చాలా కీలకం. ఎవరికైతే కొంత ఎండలో ఎక్కువగా తిరిగి వాళ్ళకు వడదెబ్బకు సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తే ఓఆర్ఎస్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం వెంటనే ఆసుపత్రులకు వెళ్ళాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని కూడా చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ 72 గంటల్లో 15 మంది మృతి చెందితే ఎంతో మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా ఇప్పుడున్నటువంటి ఈ ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండడమే కీలకం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయాన్ని వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు డాక్టర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. దేవి, అంటే హై టెంపరేచర్కి ఢిల్లీలో 5, నోయిడాలో దాదాపు 10 మంది, మొత్తం 15 మంది చనిపోయారు, 36 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది? ఎలాంటి కంప్లైంట్స్తో వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు? ఎస్, ఇప్పుడు వడదెబ్బకు ఉన్నటువంటి మెయిన్ కండిషన్ ఏదైతే ఆ సిమ్టమ్స్ మనం చూస్తే ముందుగా వాళ్ళకు కొంత గుండె దడ అనేది ఉంటుంది. దాంతోపాటు తలనొప్పి కావచ్చు, లేదంటే ఎండకు మొత్తం కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి, కొంతమంది సొమ్మసిల్లి కూడా పడిపోతుంటారు. సో ఆ విధంగా ఉన్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళను వెంటనే ఆసుపత్రిలో చేరమని చెప్తున్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే ఎండలో ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళు హార్ట్ స్ట్రోక్ కూడా గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఇటువంటి మరణాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది అయితే వెంటిలేటర్ పైన కూడా ఉన్నారని తెలుస్తుంది. చాలామంది ఇప్పటికైతే ఇంకా పూర్తిగా కోలుకోవట్లేదు. పైగా ఆసుపత్రుల్లో చేరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఏమాత్రం వడదెబ్బకు సంబంధించినటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రుల్లో చేరాలి, డాక్టర్లను సంప్రదించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, మరోపక్క ఏ విధంగానైతే డాక్టర్లు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఎవరు కూడా అంటే అనవసరంగా రోడ్లపైకి రావద్దనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ అనగానే ఖచ్చితంగా దూర ప్రాంతాల నుంచి ఢిల్లీలో పనిచేసేందుకు చాలామంది వస్తుంటారు. ఉదయం ప్రతి ఒక్కరూ యూపీలో కానీ, అంటే నోయిడాలో కానీ, లేదంటే పక్కనే ఉన్నటువంటి హర్యానాలో కానీ, పంజాబ్లో కానీ ఇక్కడ నుంచి కూడా చాలామంది రెగ్యులర్గా వచ్చిపోయే వాళ్ళు ఉంటారు ఆయా రాష్ట్రాల నుంచి. సో వాళ్ళందరూ కూడా జర్నీ అనేది బైక్స్ పై కాకుండా లేదంటే సేఫ్గా ఉండేలా జర్నీ చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాతే ఏవైనా టూర్స్ ప్లాన్ చేసుకోవాలంటున్నారు. మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఏదైతే కులు మనాలి కావచ్చు, సిమ్లా కావచ్చు, జమ్మూ కాశ్మీర్కు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఢిల్లీ మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళేటటువంటి యాత్రికులందరూ కూడా ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపరేచర్ ద్వారా వాళ్ళు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు టూరిజం స్పాట్గా చూడొద్దు ఢిల్లీని. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళొచ్చు, ఢిల్లీలో ఏవైతే రెడ్ ఫోర్ట్ కానీ, లేదంటే కుతుబ్ మినార్ కానీ, ఇతర ఉన్నటువంటి కొన్ని టూరిజం స్పాట్స్ని చూడొచ్చు అని చెప్పి ఎవరు ప్లాన్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఎవరెవరైతే అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే వాళ్ళ రాష్ట్రంలోనే ఉండడం బెటర్, ఢిల్లీకి రాకుండా ఉండడమే బెటర్ అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి అనారోగ్యం పాలవడం కన్నా ఈ టూర్స్ అన్ని కూడా మానుకోవాలి. వీలైనంత వరకు ఇప్పుడున్నటువంటి ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలనేది స్పష్టంగా తెలుస్తుంది. రాజు, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాలులు ఢిల్లీ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఢిల్లీ నోయిడాలో 72 గంటల్లోనే వడదెబ్బకు గురై 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మంది ఆర్ఎంఎల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వేడి ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఢిల్లీతో పాటు ఇటు హర్యానా అండ్ యూపీలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, బీహార్లో కూడా హీట్ వేవ్స్ ఉన్నాయి. ఇటు ఢిల్లీ అగ్నిగుండంగా మారింది. బీహార్లో ఒక్క రోజులోనే 22 మంది మృతి చెందారంటేనే దాని తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2 రోజుల పాటు వేడి వాతావరణం ఉంటుందని రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలెవరూ కూడా అత్యవసరమైతే తప్ప ఢిల్లీ రోడ్ల మీదకు రావద్దంటూ కూడా అలర్ట్ జారీ చేశారు.
నిప్పుల వర్షం కురుస్తున్నట్టే ఉంది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నము గొడుగులు వేసుకుని తిరుగుతున్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి వడగాలులకు ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇటు పక్షులు కూడా వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతోంది. 52 డిగ్రీల ఉష్ణోగ్రత అంటేనే నిప్పుల కొలిమిగా మారుతుంది. సహజంగానే జూన్ నెల అంటేనే కొంతవరకు కూడా టెంపరేచర్స్ డౌన్ అవుతాయి. కానీ అటువంటి పరిస్థితి ఢిల్లీ కావచ్చు, నోయిడా కావచ్చు, బీహార్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అక్కడ ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితి కనిపించట్లేదు. హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. 36 మంది వడదెబ్బకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డిహైడ్రేట్ అయిపోవడము, అలాగే గుండె దడ రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ కావచ్చు, కంప్లైంట్స్తో జాయిన్ అవుతున్నట్టుగా కూడా రాజు మనకు రిపోర్ట్ చేస్తున్నారు. ఇటు రాజస్థాన్ జైపూర్లో కూడా నిప్పుల కొలిమిని తలపిస్తూ ఉంది. ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ह्यूमिडिटी है, गर्मी ज़्यादा है, जिसके चलते अपना प्रिकॉशन लेना पड़ रहा है। काफ़ी मतलब ह्यूमिडिटी है और लू चल रहा है। लू के दौरान मतलब दिक्कत ना हो, इसलिए ये शिकंजी का तो ये थोड़ा सा ये राहत है। पीने के लिए थोड़ा अंदर तरल पदार्थ हो, इसके लिए पी रहे हैं। नहीं, बाइक में बाइक चलाना तो थोड़ा गर्मी में काफ़ी दिक्कत होता है। बाइक हो या ठंडी हो, दोनों टाइम दिक्कत होता है। लेकिन मैं आगे की तरफ जाऊँगा, ITO से आगे जाऊँगा और इधर अपना जनकपुरी से आ रहा हूँ और बीच में हॉल्ट करते करते आ रहा हूँ। डायरेक्ट मैं सीधा नहीं आ रहा हूँ, हॉल्ट करना पड़ता है क्योंकि गर्मी काफ़ी है, इसके चलते हॉल्ट करना पड़ता है। गर्मी जो आता था लेट आता था और ह्यूमिडिटी तो एक्चुअल इतनी नहीं होती। लू तो चलता था लेकिन इतना गर्मी नहीं होता था। और ये पोल्यूशन के चक्कर से चाहे जैसे भी हो, ज़्यादा गाड़ियाँ ओड़ियाँ AC की ज़्यादा गाड़ियाँ चलती है, चाहे जैसे भी हो, तो इसमें गर्मी के तो है। क्लाइमेट चेंज है, थोड़ा बहुत क्लाइमेट चेंज है। क्लाइमेट चेंज के चलते ये हो रहा है। अभी जब तक बरसात नहीं होगा गर्मी तो ऐसे ही रहेगी। हाँ, हो रहा है, बिल्कुल सही बोल रहे हैं लोग। ये धूप तो ही रहा है सुबह ही 5 बजे, क्योंकि इतना ना गर्मी है कि सबसे ज़्यादा हार्ड गर्मी है इस साल की। तो इतनी तो गर्मी कभी देखा ही नहीं था। कई लोग बाइक पे चलते चलते बेहोश हो जा रहे हैं। बिल्कुल सही बात है, गिर जाते हैं, क्योंकि इतना ना हार्ड ही गर्मी है कि कहीं भी गिर सकते हैं। हाँ, उसमें कुछ नहीं कर सकते हैं। अगर जब तक आप नींबू पानी पी रहे हैं कि यही रोक रखा है, बाकी तो ऐसा ही गर्मी है कि कहीं भी गिर जाइएगा। एक्चुअली हमारी क्लासेस भी लगा रखी है इन्होंने, तो कॉलेज से आते हैं जाते हैं रोज़ गर्मी में, तो नहीं हो पाता हैंडल। और जैसे गर्मी बहुत ज़्यादा बढ़ रही है तो कुछ कर भी नहीं सकते हम, तो इन्होंने हमारे लिए एक AC रूम अरेंज करे हैं बट आने जाने में बहुत ज़्यादा फ्रीक आउट हो जाते हैं लोग। मतलब माथे पे आप लोग दुपट्टा लेके हाँ, निकल रहे हो, course. रिक्शे का यूज कर रहे हो, हाँ. फिर भी दिन में आना तो मतलब लगता है पॉसिबल नहीं हो नहीं होता। एक्चुअली अभी मेट्रो में मैं आ रही थी तो लोग मतलब बेहोश हो गए थे ऑलमोस्ट। कभी कोई गिर रहा है, कभी कोई गिर रहा है। ये हो रहा है, अब नॉर्मल हो चुका है ये सब बिल्कुल। तो काफ़ी बुरा हो रहा है। आप अपनी एज तक आने में इतना टेम्परेचर आपने नहीं देखा होगा नहीं पहले। देखा, नहीं, इस बार बहुत। నాట్ ఓన్లీ ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాజు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు, బీహార్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఏంటి ఈ ప్రాంతాలన్నీ కూడా హీట్ వేవ్స్, హై టెంపరేచర్స్ రావడానికి కారణం ఏంటి? వెదర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎస్, చూస్తూనే ఉన్నాము దేవి. ఏ విధంగానైతే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఏ విధంగానైతే టెంపరేచర్ నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టెంపరేచర్ గల కారణాలు వాతావరణంలో ఏ విధంగానైతే అంటే వాతావరణానికి సంబంధించి గతంలో చెట్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు ఎక్కువగా ఉండేటివి, కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతుంది. దాని ఫలితంగానే ఇదంతా కూడా కారణాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి ఏ విధంగానైతే వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల కూడా ఇది జరుగుతుందని చెప్తున్నారు. మామూలుగానే దేశంలో భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే ప్రత్యేకంగా ఏదైతే సూర్యుడికి కొంత దగ్గర అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా కూడా వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్లే ఈ టెంపరేచర్లు ఈ స్థాయిలో నమోదవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఈ టెంపరేచర్లు పెరగడం ఏంటో కానీ జనం మాత్రం చాలామంది అనారోగ్యాలకు గురవడం కావచ్చు, లేదంటే ఏకంగా ఇప్పుడు కొంతమంది చనిపోయినటువంటి దుస్థితి కూడా ఉంది. ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరబెడుతుంది. వీలైనంత వరకు త్వరగా ఈ టెంపరేచర్ తగ్గితే బాగుండు అని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సో ఎవరు అంటే రోడ్లపైకి వెళ్ళినటువంటి వాళ్ళు నిజంగా సురక్షితంగా వాళ్ళు
ఇంటికి చేరుకోగలరా అనే పరిస్థితి కూడా ప్రస్తుతం ఢిల్లీలో కనిపిస్తుంది. మామూలుగా అయితే ఎండ తీవ్రత అనేది సాధారణ ప్రాంతాల్లో కావచ్చు, సాధారణ రోజుల్లో కావచ్చు, ఏ విధంగానైతే 12 గంటల నుంచి 3-4 గంటల వరకే ఉంటుంది. అంటే ఆ 4 గంటలు మిట్ట మధ్యాహ్నం అని చెప్పుకుంటాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఏ విధంగానైతే ఢిల్లీలో అంటే 5 గంటలకు దాదాపు దగ్గర అవుతుంది, ఇప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నాన్ని తలపిస్తుంది. ఈ పరిస్థితి నాట్ ఓన్లీ ఢిల్లీ, పక్కనే ఉన్నటువంటి హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, అంటే ఈ ఎగువన ఉన్నటువంటి అంటే దక్షిణాదిన ఏ విధంగానైతే అక్కడ చల్లబడుతుందో ఉత్తరాదిన ఉడుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి జనం ఈ ఎండ నుంచి ఎలా బయటపడాలనే టెన్షన్లో కనిపిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ పరిస్థితులు మళ్ళీ మాత్రం రావద్దని కోరుకుంటున్నారు. అంటే నిజంగా ఒకవేళ ఇప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు చక్కబడ్డా కానీ తర్వాత మాత్రం ఇటువంటి పరిస్థితులు వస్తే ఇక్కడ ఉండలేనటువంటి దుస్థితి ఉంటుందని చెప్పి కూడా అనుకుంటారు. చాలామంది ఏదైతే సెలవుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరుగు ప్రయాణం అవ్వాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసి చాలామంది అక్కడే ఆగిపోతున్నారు. ఎందుకంటే ఈ పిల్లలకు హాలిడేస్ రావడం కావచ్చు, దాంతో అందరూ కూడా తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోయారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టున్న వాళ్ళు ఉన్నారు, సౌత్కు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఢిల్లీకి రావాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంతటి ఈ తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం కన్నా తమ ప్రాంతంలోనే ఉండడం బెటర్ అనే ఆలోచనతో కూడా కనిపిస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఈ ఎఫెక్ట్ అనేది వృద్ధులపైన, ముఖ్యంగా పిల్లలపైన మరింత పడుతుంది. మామూలుగా మానవ శరీరం అనేది దాదాపు 40 డిగ్రీల వరకు తట్టుకోగలుగుతుంది. ఆ తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, లేదంటే తిన్న ఆహారం అనేది డైజెషన్ అయ్యే సిస్టమ్ ఉండదు. పైగా పిల్లలు వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు, మోషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇతర ఇబ్బందులు అనేటివి తలెత్తుతూ ఉంటాయి. దానివల్ల ఆలస్యం అవుతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎండ తీవ్రత వల్ల ఢిల్లీ ప్రజలు కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా సూర్యరశ్మిని అయితే ఆపే పరిస్థితి ఉండదు, ఎండను ఆపే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా బయటికి వెళ్లకుండా తమను తాము రక్షించుకోవడమే ముఖ్యమనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రోడ్లను చూస్తుంటే మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. మామూలుగా దేశ రాజధాని ఢిల్లీలో రోడ్స్ అన్నీ కూడా చాలా ఫుల్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది. కానీ రోడ్లపై రావాలంటే జనం భయపడుతున్నారు. ఈ ఎండలకి చచ్చిపోయే పరిస్థితి ఉంది, రోడ్లపైకి వెళ్ళలేమన్నట్టుగా వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో జనం మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇళ్లలో ఏసీలు వేసుకుంటే కూడా ఏసీలు కూడా పనిచేయట్లేదు. అంటే ఇళ్లకు సంబంధించినటువంటి గోడలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఫ్లోర్స్ కావచ్చు, మొత్తం హీట్ ఎక్కిపోతున్నాయి. మామూలుగా ఏదైతే ఉదయం తెల్లవారగానే వాటర్ ఏదైతే బకెట్లలో పట్టుకోవడం కానీ ట్యాంక్ నుంచి డ్రా చేసుకుంటున్నప్పుడు అవి గ్రీజర్లో వేడేటటువంటి నీళ్ళ కంటే మించి వేడిగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చల్లటి నీళ్లను కూడా తాకే పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో కనిపించట్లేదు. సో ఈ వాతావరణ ప్రభావం వల్ల మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవి, ఆల్ రైట్, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి రాజు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఢిల్లీలో ఎండలు అగ్నిగుండాన్ని తలపిస్తూ ఉన్నాయి, ఉష్ణోగ్రతలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాలులు ఢిల్లీ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఢిల్లీ, నోయిడాలో 72 గంటల్లోనే వడదెబ్బకు గురై 15 మంది మృతి చెందారంటేనే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36 మంది ఆర్ఎంఎల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో డేంజర్ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. సహజంగానే మనిషి శరీరం 40 డిగ్రీల వరకు కూడా తట్టుకోగలదు. దాన్ని మించి 52 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోవడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా అప్రకటిత కర్ఫ్యూలా కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనపడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. సహజంగానే జూన్, జూలై ముఖ్యంగా ఎక్కువగా అక్కడ ఎండలు నమోదవుతూ ఉంటాయి. కానీ దాన్ని మించి 40 డిగ్రీలను మించి 52 డిగ్రీలు నమోదవుతుంటే ఓ రకంగా చెప్పాలంటే వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న ఎండలకు ఎవరు కూడా బయటకు రావద్దు, డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. అట్ ద సేమ్ టైం గుండె దడ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు అని చాలా వరకు కూడా 72 గంటలు 36 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటేనే వడదెబ్బ, వేడిగాలుల తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఢిల్లీ, నోయిడా, హిమాచల్ ప్రదేశ్లో వింటర్లో ఎక్కువగా హిమపాతం ఉంటుంది, అలాగే ఫాగ్ ఎక్కువగా ఉంటుంది, పొగమంచు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎండల్లో కూడా ఆ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, నోయిడా కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా పొల్యూషన్తో కూడుకొని ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ కూడా ఉంది.
కంపారిటివ్లీ మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే కనుక ఢిల్లీలో విపరీతమైనటువంటి కాలుష్యం ఉంటుంది. దానికి సంబంధించి కూడా వాతావరణ నిపుణులు కావచ్చు, పర్యావరణవేత్తలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకోసమంటే అక్కడ విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోతోంది. ఇటు ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు రావడం కావచ్చు, అన్ఈవెన్ వెదర్ కండిషన్స్ కావచ్చు, విపరీతమైనటువంటి రెయిన్ఫాల్ కావచ్చు, ఇవన్నీ కూడా వాతావరణంలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా ఏ రాష్ట్రాన్నైనా కుదిపేసేటువంటి సమస్యలు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వరుణుడు వణికిస్తుంటే ఉత్తరాది రాష్ట్రాలను భానుడు భయపెడుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయంటే దీని తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజంగానే మనిషి శరీరం 40 డిగ్రీల వరకు కూడా తట్టుకోగలదంటే దానికి మించి 6 డిగ్రీలు. ప్రస్తుతం ఈ రోజు తాజాగా ఢిల్లీ, నోయిడాలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే దాని తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన వడగాలులు వీస్తాయి. సహజంగానే మనకు ఎండాకాలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో వడగాలులు వీస్తే వడదెబ్బ తగులుతూ ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోతాం, నోరు పిడచగట్టుకుపోతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా కొబ్బరి బోండాలు కావచ్చు, గ్లూకోజ్ వాటర్ కావచ్చు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి. కానీ 52 డిగ్రీలంటే అసలు ఇంట్లో ఉన్నా కూడా విపరీతమైనటువంటి వేడొస్తూ ఉంటుంది. వడగాలులు ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ తగిలేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది, ముందస్తు జాగ్రత్తలు పాటించాలి, అవసరమైతే తప్ప రోడ్డు మీదకి ఎవరూ రావద్దంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ కావచ్చు, నోయిడా కావచ్చు, ఇటు ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, పలు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటేనే ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్లే తట్టుకోలేక వడ దెబ్బ తగిలి హాస్పిటల్లో జాయిన్ అవుతుంటే ఇక చిన్న పిల్లలు కావచ్చు, పక్షులు కావచ్చు, పిట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా వడదెబ్బకు నేల రాలిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. గడిచిన 24 గంటల్లో ఒక్క బీహార్లోనే 22 మంది ప్రాణాలు కోల్పోయారంటే సహజంగానే వరదలకి, వరద బీభత్సాలకు మనకి ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఇటు ఉష్ణోగ్రతలు పెరిగి కూడా ప్రాణ నష్టం సంభవించడం చూస్తూ ఉంటే తీవ్రత ఏ విధంగా ఉంది, పొల్యూషన్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రాజధాని ఢిల్లీలో కఠినమైనటువంటి ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలు నమోదయ్యాయి. జూన్ నెల సగటు కంటే ఇది 6 డిగ్రీలు అధికంగా నమోదైంది. అయితే 50 డిగ్రీల మాదిరిగా వాతావరణం ఉంటుందని ఐఎండీ సూచించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 3 గంటల ఆలస్యమైంది. ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీనివల్ల కొంత ఉపశమనం కలుగుతుందని, అయితే మళ్లీ ఎండలు మండిస్తాయని హెచ్చరిస్తూ ఉంది. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ విషయానికి వస్తే 43.1 డిగ్రీలు, ముస్సోరీలో చూస్తే 43 డిగ్రీలు చేరుకున్నాయి. పౌరి, నైనిటాల్ వంటి ఎత్తైన కొండ ప్రాంతాలు ఇప్పుడన్నీ కూడా ఇవి చాలా కూల్ ప్రదేశాలు. అంటే కొంతవరకు కూడా ఎండ తీవ్రత తట్టుకోవడానికి కులు మనాలి కావచ్చు, ఇటు నైనిటాల్ కావచ్చు, ముస్సోరీ కావచ్చు, డెహ్రాడూన్ కావచ్చు, వీటన్నిటికీ వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా 43 డిగ్రీలు ఉందంటేనే ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వేడిగాలులు విపరీతంగా వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లో సాధారణం కంటే దాదాపు 7 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని కాట్రాలో 40.8 డిగ్రీలు, జమ్మూలో 44.3 డిగ్రీలు, యూపీలోని ప్రయాగ్రాజ్లో 47.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఉష్ణోగ్రతల నుంచి వచ్చే వారం కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం మీదుగా వచ్చే చల్లటి గాలులు ఆలస్యం కావడంతో మైదాన ప్రాంతాల్లో వేడి తీవ్రత కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి తోడు జూన్ 1 నుంచి పశ్చిమ బెంగాల్లో రుతుపవనాలు స్తబ్దుగా ఉండడం మరో కారణం. రుతుపవనాలు ఈ ప్రాంతాలను కవర్ చేయనంత కాలం ఉత్తరాదితో వేడిగాలులు కొనసాగుతూనే ఉంటాయని చెప్తుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు దక్షిణాదిలో ఉన్నాయి. విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. కానీ దీనికి భిన్నమైన వాతావరణం రాజస్థాన్, జైపూర్, ఢిల్లీ, నోయిడా, బీహార్ ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే రుతుపవనాల ఆగమనం కొంత మందగొడిగా ఉండడం కూడా దీనికి కారణంగా కూడా ఐఎండీ హెచ్చరిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే విపరీతమైనటువంటి ఎండలు, సాధారణం కంటే 6 డిగ్రీలు అంటేనే మనుషులు శరీరం తట్టుకునే విధంగా ఉండదు. బయటకు వస్తే వడదెబ్బ తగులుతుంది, డిహైడ్రేట్ అయిపోతుంది. అంతేకాకుండా కొంతవరకు కూడా గుండె దడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దని ముందుగానే రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఢిల్లీ అగ్నిగుండాన్ని తలపిస్తూ ఉంది, బీహార్ కూడా అగ్నిగుండాన్ని తలపిస్తూ ఉంది. ఇటు ఢిల్లీలో సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఎండ వేడిమి తట్టుకోలేక నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కావచ్చు, లేదంటే వివిధ పనుల నిమిత్తం కావచ్చు, అలాగే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొడుగులను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ కూడా 52 డిగ్రీలు అంటే ఆ వేడి కావచ్చు, వేడి గాలులు కావచ్చు, తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ కూడా అన్వేషించాలని చెప్పేసి కూడా ఇటు డాక్టర్స్ కావచ్చు, న్యూట్రిషన్స్ కావచ్చు, అలాగే వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు. బాడీ చల్లదనానికి కావచ్చు, ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా కొంతవరకు గ్లూకోజ్ వాటర్, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావచ్చు, చల్లదనాన్ని శరీరానికి ఇచ్చేటువంటి శీతల పానీయాలను కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతవరకు వాళ్ళు సూచిస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఉష్ణోగ్రతలు డేంజర్ స్థాయికి చేరుకున్న ఎండలు, వడగాలులు ఢిల్లీ ప్రజల ప్రాణాలు తోడేస్తూ ఉన్నాయి. సహజంగా ఢిల్లీలో మనం వింటర్లో కూడా చూసాము, చాలా విపరీతమైన పొగమంచు కురవడము, అలాగే అనీవెన్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం కూడా కొంతవరకు గ్లోబల్ వార్మింగ్, విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోవడం, మానవులు ఎక్కువగా ఇటు పెట్రోల్ వాహనాలు యూజ్ చేయడము, ఇవన్నీ కూడా కొంతవరకు ఓజోన్ పొర కొంత రంధ్రాలు పట్టడం, డైరెక్ట్గా అల్ట్రావైలెట్ కిరణాలు భూమిని తాకడం, ఇవన్నీ కూడా ఒక కారణంగా కూడా మనకు వాతావరణవేత్తలు, పర్యావరణవేత్తలు చెప్తూ ఉంటారు. ఇక మనుషుల పరిస్థితి ఇలా ఉంటే పక్షులు కావచ్చు, కీటకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఎండవేడిని తట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్లో విపరీతమైనటువంటి వడగాలులు వీస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దాదాపు బీహార్లో ఒక్క రోజులో 22 మంది చనిపోయారంటే అది చిన్న విషయం కాదు. విపరీతమైన ఎండలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. సహజంగానే మనకి ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, ఫ్లడ్స్ వస్తున్నాయి, విపరీతమైన వరదలు వస్తున్నాయి అంటే ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేస్తుంటారు. కానీ ఎండ తీవ్రతకు రెడ్ అలర్ట్ జారీ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. 52 డిగ్రీల పైబడి ఢిల్లీ కావచ్చు, నోయిడా కావచ్చు, విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటేనే అక్కడ ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనకు కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఎండల తీవ్రత పెరిగే కొంది మనిషి శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు, కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, గుండెదడ పెరిగే అవకాశం ఉంటుంది, వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే పసిపిల్లలు కూడా చాలా వరకు కూడా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా అగ్నిగుండాన్ని తలపిస్తుంది. ఉష్ణోగ్రతలు డేంజర్ స్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, మీరు చాలా కాలంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇటువంటి వెదర్ కండిషన్ ఎప్పుడైనా చూసారా? ఇన్ని హై టెంపరేచర్స్ ఎప్పుడైనా నమోదయ్యాయా? ఎప్పుడు కాలేదు. వాస్తవానికి ఈసారి 2 కారణాల చేత ఈ రకంగా ఎండలు బాగా అగ్నిగుండంలాగా మారిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, జూన్ 1వ తేదీన ఋతుపవనాలు కేరళకు ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి ఢిల్లీకి రావడానికి అంటే జూన్ 30 వరకు కూడా, అంటే ఒక 30 రోజుల కాలంలో మొత్తానికి ఢిల్లీకి ఋతుపవనాలు చేరుకుంటాయి. అయితే 2 కారణాల వల్ల ఇలాంటి తట్టుకోలేనంత ఎండల పరిస్థితి ఏర్పడింది. ఒకటి, వెస్ట్ బెంగాల్ దగ్గరనే పూర్తిగా ఈ ఋతుపవనాలు ఆగిపోయాయి, అక్కడే మొత్తం స్టాగ్నేట్ అయిపోయాయి. రెండోది, వెస్టర్న్ డిస్టర్బెన్స్ ద్వారా, అంటే మధ్యధరా సముద్రం మీదుగా ఆఫ్ఘనిస్తాను, అదేవిధంగా పాకిస్తాన్ మీదుగా కొంతమేరకు మధ్యలో, అంటే ఋతుపవనాలు కేరళలో జూన్ 1వ తేదీ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో 2-3 సార్లు చిరుజల్లు లాంటివి పడతాయి. దానివల్ల కొంతమేరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. అందువల్లనే ఇలాంటి తట్టుకోలేనటువంటి ఎండలు ఉన్నాయి. అయితే మామూలుగా అయితే మన పరిస్థితి చూసినట్లయితే ఇళ్లల్లో దాచిపెట్టుకున్నటువంటి నీళ్లు కూడా చలికాలంలో స్నానం చేసేంత వేడిగా మారిపోతున్నాయి. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎవరు కూడా బయటికి వచ్చేందుకు సాహసించట్లేదు, భయపడిపోతున్నారు. ఈ 2 కారణాల చేతనే ఢిల్లీలో విపరీతమైనటువంటి ఎండలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహారు, నేపాలు ఈ మీదుగా వచ్చినటువంటి ఋతుపవనాలు అక్కడే ఆగిపోవడంతో, ఢిల్లీకి రాకపోవడంతో ఇలాంటి తట్టుకోలేనంత ఎండల పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది 5 హాస్పిటల్లో చేరడం జరిగింది. అంటే వాస్తవానికి లెక్కల ప్రకారం
గణాంకాల ప్రకారం హాస్పిటల్స్ ఇస్తున్నటువంటి గణాంకాల ప్రకారం కేవలం 30 మంది 40 మంది మాత్రమే ఇలాంటి ఈ వడగాలుల దెబ్బకు హాస్పిటల్లో చేరటం జరిగిందని చెప్తున్నారు. అయితే దాదాపు 5 మంది ఇప్పటికి చనిపోయారు. దాదాపు 20 మంది హాస్పిటల్లో చేరితే 12 మంది 13 మంది ఇప్పటికే వెంటిలేటర్స్ పై ఉన్నారు అని RML వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదే కాకుండా అనేకమైనటువంటి హాస్పిటల్లో కూడా చాలామంది ఇది అంటే ఈ వడగాళ్ళు ఏ రకంగా దెబ్బతిన్నాయి, ఏ రకంగా బాధపడుతున్నాయని కనుక్కోలేనంత రీతిలో వాళ్ళంతా కూడా దెబ్బ పడతారు. అదైతే దాన్ని కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఎప్పుడైతే ఫెయింట్ అయిపోయి మూర్చిల్లిపోతారో వెంటనే చల్లని ప్రదేశాన్ని తీసుకెళ్ళటం, ఐసు పెట్టి అతనికి సేవలు చేసి ఈలోగా హాస్పిటల్కి తీసుకురావాలి. కానీ ఎకాఎకిన హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నం మానుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఎక్కడైనా ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టయితే ముందుగా చల్లదనం ప్రదేశానికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఐసు పెట్టి అతన్ని చల్లబరిచే ప్రయత్నం చేయాలి దేహాన్ని. ఆ రకంగా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఢిల్లీలో తట్టుకోలేనంత ఎండలున్నాయి. ఈ 2 కారణాలు ఉన్నాయి. జూన్ 30 వరకు కూడా ఈ ఋతుపవనాలు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఆ మేరకు కొంతమేరకు చల్లబడే పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు 35 నుంచి 45 మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా 43, 45 పరిస్థితి ఎప్పుడూ లేవు. మినిమం 35 ఉంటాయి. అయితే ఈసారి 45 వరకు కూడా మినిమమే ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నట్టు పరిస్థితి చూసినట్లయితే ఇదే కొంతకాలం కొనసాగితే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ప్రసాద్. ఋతుపవనాల ఆగమనం, నైరుతి ఋతుపవనాల ఆగమనం కొంత మందకొడిగా ఉండడము, జూన్ 30కి ఢిల్లీని తాకే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లోనే అవి కేంద్రీకృతమై ఉన్నాయి. దీంతో విపరీతమైనటువంటి ఎండలున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఢిల్లీ, ఇటు నోయిడా అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో జనజీవనం మనుగడ చాలా కష్టతరమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హోప్ఫుల్లీ జూన్ 30th కల్లా కూడా ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది ఢిల్లీని.